దయచేసి 23వ చరణము చూడండి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో నీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. ప్రభువా, ఈ ప్రత్యేకంగా మీ మాట చేత మమ్మల్ని కనికరించండి. చదువుకున్న లేఖన భాగంలో మీరు మాతో మాట్లాడి మీ వాక్యమును మాకు పంపించమని యేసయ్య పరిశుద్ధ నామములో నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి మా అందరికి కావలసిన మాట ఇమ్మని యేసయ్య ఉన్నత నామమును స్తుతించి గణపరిచి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ 31వ కీర్తనలో అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఒక చిన్న మాట రాస్తూ యెహోవా భక్తులారా, అది మూడు విషయాలు మీకు గుర్తు చేస్తా. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన్ని ఏం చేయండి? ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి. చాలామంది నేటికి లోకాన్ని ప్రేమించేవాళ్ళు ఉన్నారు, లోకాశలను ప్రేమించేవాళ్ళు ఉన్నారు. కొంతమంది శరీరాన్ని ప్రేమించేవారు, కొంతమంది లోకములో ఉన్న ప్రతిదాన్ని ప్రేమిస్తూ ఎవరి మీద ప్రేమించాలో వాళ్ళ మీద ఉంచుకుని వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తుడు ఏమంటాడనంటే, మీరు దేవుణ్ణి ప్రేమించండి అయ్యా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన మీద ప్రేమ పెట్టుకోండి, ఆయన మీద ప్రేమించండి. భక్తి జీవితంలో ఈ దేవుణ్ణి ప్రేమించడం అనేది చాలా ముఖ్యం. 18వ కీర్తన మొదటి మాట చూడండి. 18వ కీర్తన మొదటి మాట, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను. అది విషయం. యెహోవా నా బలమా, నేను నిన్నేం చేస్తున్నాను? ప్రేమిస్తూ ఉన్నాను. నేను అడుగుతున్నాను, దావీదు అంత ధైర్యంగా చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి. నువ్వు అసలు దేని ప్రేమిస్తున్నావు చెప్పు. ఒక వయసు వచ్చి రాగానే పిల్లలు ప్రేమ దోమ అంటూ తిరుగుతారు. అది ప్రేమ కాదు బాబు, వ్యామోహం. కొంతమందికి అది కొంచెం మోటగా ఉండదు ఆ మాట. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు మన కొరగాడు బస్సులో అని, ఏంట్రంచో మాట్లాడుతున్నావు అని అడిగాను. ఫోన్ పట్టుకొని కాకినాడ నుంచి రంగంపేట వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు పిచ్చెక్కిపోయింది. నేను అడిగాను, నీ వయసు ఎంత బాబు అంటే, ఆడు మా ఉంటే 18, అది ఏదో పని చేసుకుంటున్నాడు. వాడికి లవరు. ఏం తెలుసు వాడికి? ఈ రోజుల్లో బట్టలు వేసుకుంటే బాగోదన్నట్టు, వాళ్ళు లేకపోతే బాగోదన్నట్టున్నారు ఇప్పుడు జనం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఫోన్లు వచ్చిన తర్వాత, ఫోన్ ఒక చోట పెట్టి వీళ్ళ తర్వాత అక్కడికి వెళ్ళి మాట్లాడుకుని వచ్చే దౌర్భాగ్యులు తయారయ్యారు. దేవుణ్ణి ప్రేమించవలసింది బదులు కొంతమంది లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు. వాక్యంలోనే చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అన్నాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకాన్ని ప్రేమించిన ఎడల, అది అసలు విషయం, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనా లోకాన్ని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ. ఎందుకు ఏంటి లోకాన్ని ప్రేమించడం అంటే? 16 చెప్పాడు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, అది ప్రేమించడం అంటే. లోకాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే శరీరాన్ని ప్రేమించటం, నీ కంటికి నచ్చిన దాన్ని ప్రేమించటం. అది టీవీ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఇంకో చెత్త కావచ్చు. మూడవది గర్వంగా నడవటం. జీవపడం అంటే అది డంబం. కొంచెం డాంబికత్వం ఉంటుంది వాళ్ళకి. నేను
అనే ఈ గర్వం అంతా ఒలగబోస్తూ ఉంటారు. అవి ప్రేమించొద్దు. నువ్వు లోకాన్ని ప్రేమించొద్దంటే అర్థం ఏంటంటే శరీర ఆశ. కొంతమందికి శరీరం మీద ఎక్కడ లేని ఆశ. అందుకే వాళ్ళకి ఉపవాస ప్రార్థన అనేది అని జోలికి వెళ్ళరు. కష్టపడటం ఇష్టం ఉండదు, దేవుని కోసం ఒక్క శ్రమ పడటం ఇష్టం ఉండదు. కొంతమందికి శరీరం మీద ఉన్నంత మమకారం దేని మీద ఉండదు. 24 గంటలు పాపాన్ని గురించిన తలంపులే వీళ్ళకి. శరీరాన్ని చేసుకుని శరీరాన్ని లోకానికి అప్పగిస్తారు. వాక్యంలోనేమో అసలు మీ అవయవాన్ని పాపానికి అప్పగించద్దు అన్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా అప్పగించొద్దు. సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో వాళ్ళకి అప్పగించుకుంటావు. ఇది గుర్తుపెట్టుకోండి. నీకు దేని మీద అయితే ఎక్కువ మమకారం ఉంటుందో దానికోసం ప్రయాసపడతావు. నేను ఎవరన్నా ప్రార్థన రాకపోతే ఆశ్చర్యపోను. ఎందుకంటే 2 కారణాలు నాకు తెలుసు. ఒకటేమో బిజీలో ఉన్నవాళ్ళు రారు, వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకు ఉంటాయి. రెండోది ఎందుకు రాదు తెలుసా, కొంతమందికి దేవుని ప్రేమించే తత్వం వాళ్ళకు ఉండదు. దేవుని ప్రేమించేవాడు ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే పరిగెట్టుకుంటా వెళ్ళిపోతాడు ముందు. నేను స్నానం చేశానా, లేకపోతే తిండి తిన్నానా, లేకపోతే ఇది ఉందా అది ఉందని ఏం పట్టించుకోడు ముందు. దేవుని ప్రేమించేవాడు ముందు దేవుడిని చూసుకుంటాడు అంతే. అది ఉందా ఇది లేదని అనుకోడు, ఎలాగలాగ వెళ్ళిపోతాడు. మొదటి కారణమేమో తనకున్న పరిస్థితిని బట్టి, తనకున్న ఒక బిజీని బట్టి, తన ఉద్యోగమో లేకపోతే ఇంకో పని ఇంకోటి ఏదో ఉంటే అర్జెంట్ పనులు ఏమన్నా ఉన్నప్పుడు రాలేడు, అది వేరే విషయం. కానీ కొంతమంది వాళ్ళ శరీరం మీద ఉన్నంత ప్రేమ దేవుడి మీద ఉండదు. నాకు తెలుసు వాళ్ళ సంగతి. ఓహో, వీళ్ళు ఎక్కువ శరీరం మీద మమకారం పెట్టుకున్నారు, రేపొద్దున అదే శరీరాన్ని దేవుడు శిక్షించడు. దీనికోసమే అంత బతికావు నువ్వు, అనుభవించు. అందుకని వాక్యంలో అన్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకండి, అక్షయం ఆహారం కోసం కష్టపడండి. ఈ శరీరం కొరకు ఊరికి ఎంత పాకులాటో, ఎంతకాలం పాపం చేస్తావేటి. జీవితం అనేది ఒక విలువైంది, నువ్వు దాన్ని పాపానికి అప్పగించకూడదు. ఒక వివాహం కాకముందు తప్పుడు అభిప్రాయానికి వెళ్ళినవా జీవితం అంతా నాశనం. వివాహం అయిన తర్వాత కూడా నువ్వు రాంగ్ స్టెప్ వేస్తే నువ్వు నిజంగా ఎన్ని రకాలుగా నష్టపోవాలో అన్ని రకాలు నష్టపోతావు. నీ వరకు పోదది, నిన్ను బట్టి కుటుంబం అంతా నాశనమైంది. కుటుంబం కూడా నీ పాపాన్ని బట్టి క్షేమం ఉండదు. నీ పిల్లల్ని చేతులారా శాపగ్రస్తులు చేసేది నువ్వే, ఎవరో కాదు. చాలామంది ఏమనుకుంటుంటారంటే నేను చేసేది నాతో పోదది. పాపము ఎలాంటిదనంటే అది పగబట్టిన పాము లాంటిది. వెంటాడు అది పాముకు పగ పడితే అది కాటే చచ్చిపోద్ది. మీకు తెలియదు దాని సంగతి. చాలామంది పాములు పగబట్టవు ఇది అంటారు, అది సోది. చాలామంది తెలియని విషయం. పాము పగబట్టకపోవటం ఏంటి? పాము పగబడుతుంది. కొన్ని పాములు పగబట్టవు, కొన్ని పాములు పగబడతాయి. జెండా పంజారా రోడ్డులో ఇవన్నీ అమ్ముతారు, అయోధ్య ఎలక్ట్రానిక్స్ చూసారు మీరు, అప్పుడప్పుడు వెళ్తుంటారు. అమ్మా, ఆ అబ్బాయి చిన్నోడు, ఆయన చిన్న కొడుకు ఏమైందో తెలియదు, ఇంట్లో 2-3 రోజులు పాము కనపడుతుందట. చూస్తున్నారు, పారిపోతుంది, అది ఎక్కడో నొక్కుతుంది, కనపడట్లేదు. ఏమైందో తెలియదు. ఆర్యాపురంలో మనం ప్రార్థనకి వెళ్తాం, పెద్ద బాబు వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు, అక్కడ ఖాళీ గ్రౌండ్ ఉంటుంది ముందు.
కనబడుతుంది, మైరైపోతుంది. చివరికి ఒకరోజు రాత్రి ఏం చేసిందంటే ఆ చిన్న కుర్రాన్ని కాటేసి అక్కడ చచ్చిపోయింది. ఇది అర్థం కాలేదు ఎవరికి, ఏం జరిగిందని. ఎక్కడో మొత్తం మీద ఆ కుర్రోడు దాన్ని బండితో దేంతో తొక్కిచ్చాడు. అది ఆహారం లేకుండా పాము పగబడితే చాలామంది తెలియని విషయం ఏంటంటే తిండి తిన్నది. అది కాటేసే వరకు వదలదు. అందుకని బైబిల్లో కూడా చెప్పాడు, వారి విషము నాగుపాము విషము అన్నాడు. అంటే ఏంటి తెలుసా మీకు? అది పగబడద్దని. తెలియక చాలామంది ఏదో మాట్లాడతారు. పాపం కూడా అలాంటిదే. ముందు బైబిల్లో చూడండి, పాపం పొంచి ఉంటుంది అన్నాడు. ఆదికాండము 4వ అధ్యాయంలో ఈ కయ్యని హెచ్చరిక చేస్తూ, నువ్వు సత్క్రియ చెయ్యని ఎడల తల ఎత్తుకొనవా. 4వ అధ్యాయము 7వ వచనమా, నీవు సత్క్రియ చెయ్యని ఎడల, సత్క్రియ చెయ్యని ఎడల, చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము. అది వాకిట పాపము. మీరు ఆ పాపం అనే దాంట్లో మధ్యక్షరం తీసేయండి, అంతే. వాకిట పాపం పొంచి ఉండటం ఏంటండి? పాపం ఎలా పొంచి ఉంటుంది అంటే పాపము ఏలుతుంది. దావీదు కూడా ఒప్పుకున్నాడు. అది 119వ కీర్తన 133, 119, 133. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను. అదేంటది మరి? పాపం ఎందుకు వెళ్తుంది? పాపం మనిషిని అజమాయిషీ చేస్తుంది, పాపం మనిషిని కంట్రోల్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, పాము కూడా అంతే. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఏం కాదులే, నువ్వు చేసేటప్పుడు సరదాగానే ఉంటుంది. చాటునో మాటనో ఎవరో చెడిపోయిన వాళ్ళు సహాయం ద్వారానో చేస్తావు. అందుకని నువ్వు పాపాన్ని ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమిస్తున్నావా పరీక్షించుకో. యెహోవా భక్తులారా మీరందరూ ఏం చేయండి? ఆయన్ని ప్రేమించండి. ఏం చేయండి? యెహోవా భక్తులారా ఆయన్ని ప్రేమించండి, దేవుని ప్రేమించండి. దేవుని ప్రేమిస్తే నీకు సమస్తము సమకూడి మేలుకై జరుగుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రేమించే వారికి అన్నీ సమకూడి జరుగుతాయట. అది రోమాపత్రికలో అంటాడు కాదు, 8వ అధ్యాయం 28 వచనమా చూడండి. రోమపత్రిక 8:28 చూడండి. రోమపత్రిక దేవుని ప్రేమించే వారికి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. అద్దెగది ఆయన ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి. అది ఆయన ప్రేమించే వారికి అన్నీ సమకూడి జరుగుతాయి. నువ్వు మరి దేన్ని ప్రేమిస్తున్నావు? కాబట్టి యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్ని ఏం చేయండి? ప్రేమించండి. దేవుడు దావీదే ఒక మాట తన దేవుని ప్రేమించి విషయం చెప్తున్నాడు. ఇది మొదటి విషయం, బాగా వినండి. నీకు దేని మీద అయితే ప్రేమ ఉంటుందో దాని మీద దృష్టి ఉంటుంది. దేని మీద అయితే దృష్టి ఉంటుందో దానికోసం ప్రయాసపడతావు. దేని మీద అయితే దృష్టి ఉంటుందో దానికోసం ఎంతన్నా ఖర్చు పెడతావు. అది టైం కావచ్చు, డబ్బు కావచ్చు, బలం కావచ్చు. అసలు నువ్వు దేని ప్రేమిస్తున్నావని? నీ జీవితం అల్పప్రాయం. పాపాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా నష్టపోయి నాశనం కొని తెచ్చుకొని జీవితంలో శాపం కొని తెచ్చుకుంటాడు. దేవుణ్ణే ప్రేమించావనుకో నీకు సమస్తం సమకూడి జరుగుతాయి. అంతేకాదు సుమా, దేవుడు నీ కోసం అనేకమైన మేలు కూడా దాచిపెడతాడు. ఆయన ప్రేమించే వారికి అన్ని మేలుకే సమకూర్చి, ప్రభువును ప్రేమించిన వారు ఎప్పటికీ దేవుడు ఏనాడు కూడా సిగ్గుపడినవాడు. ఇది మొదటి విషయం. ఇంకెక్కువ విస్తరించను కానీ చాలా ఉన్నాయి. రెండవదిగా
కీర్తనా గ్రంథంలో ఇంకో కీర్తనలో చెప్పాడు. ఏమండి, ఆ మాట చెప్తూ అక్కడ చాలా చక్కటి మాట అండి. 30వ కీర్తన 4వ మాట చూడండి. ఇప్పుడు యెహోవా భక్తులారా, అది ఇది రెండవది. మొట్టమొదటి యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్ని ప్రేమించండి. ఇక్కడేమన్నాడు? యెహోవా భక్తులారా ఆయన్ని ఏం చేయండి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఘనపరచాల, కీర్తించాల. నువ్వు భక్తుడివే, ఆయన్ని ప్రేమించవు, ఆయన్ని కీర్తించవు. ఏమండి, ఒక వ్యక్తి మీద ఇష్టపడితే వాళ్ళు ఎంత పనికిమాలన్నా సరే వాళ్ళ దృష్టికి మాత్రం మహారాజుల్లో కనపడతారు. చాలా గొప్పడండి అంటుంటారు. ఎంత చండాలవాడు కదా అంటే లేదండి అంటారు. ఎందుకు? వీళ్ళ దృష్టి అలా ఉంటుంది. కానీ మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని ప్రేమిస్తే ఆయన మనం రెండవదిగా కీర్తించటం. యెహోవా భక్తులారా ఆయన ప్రేమించడం మొదటిది. రెండవది యెహోవా భక్తులారా ఆయన కీర్తించండి, హెచ్చించండి. దేవుణ్ణి ఎంత కీర్తించాలని అంటే నీ జీవితంలో నా బ్రతుకంతా ఇచ్చినా సరిపోదు నాయన, వేనోళ్ళతో నిన్ను స్తుతించిన నీ రుణం తీర్చలేనయ్యా. అన్ని సమయాల్లో సర్వకాల సర్వావస్థల్లో ప్రభువుని కీర్తించటం అనేది మొట్టమొదటిగా మన మాట ద్వారా, రెండవదిగా మన క్రియల ద్వారా, మూడవదిగా మన యొక్క స్నేహం ద్వారా. దేవుని కీర్తించడం అంటే తెలుసా? నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవునికి మహిమ రావాలా. మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టుగా రుచిగలదుగా ఉన్నప్పుడు దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. నీ మాటే దేవునికి మహిమ. ఆ అక్క ఒక్క మాట మాట్లాడితే చాలండి, నీ మాటలు దేవునికి మహిమ వస్తుందా? నీ మాటల ద్వారా దేవునికి కీర్తి కలుగుతుందా? ఘనత వస్తుందా? నువ్వు ఎక్కడ పని చేసినా ఎక్కడున్నా కానీ నీ మాటలు దేవునికి ఘనత తేవాలి. రెండవది నీ క్రియలు, నువ్వు చేసే పనులు ప్రభువుని నడి రోడ్డు మీద అవమానపరిచే అయితే నువ్వు ఒక చెడిపోయిన వ్యక్తివి. అందుకనే వాక్యం అన్నాడు, తీతుపత్రిక 1:16 అంటాడు ఆ మాట. తీతుపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. తీతుపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని, తీతుపత్రిక 1:16, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్య విషయములో భ్రష్టులనయుండి ఆయనని ఎరగమన్నట్టున్నారు. నీ సంగతి అంతా దేవుడి విషయం తెలుసు. దేవుడికి మహిమ వచ్చే క్రియలు ఏమన్నా నీ దగ్గర? ఏం చేసినా దేవునికి అవమానమే కదా. దేవునికి అవమానకరమైన పనులు ఎప్పుడు చేయకూడదు. నువ్వు మనల్ని బట్టి దేవుడిని ఏం చేయాలంటే ఘనపరచాల. పౌలుని చూసిన వాళ్ళందరూ నన్ను బట్టి వారు దేవుణ్ణి ఘనపరిచి విశ్వాసంలో ఎక్కువ ప్రభువుని అతుకున్నారట. కష్టాల్లో సైతము పౌలు గారిని చూసి కొంతమంది దేవుని కొరకు ధైర్యం తెచ్చేసుకున్నారట. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయాన్ని చెప్పాడు, నా బంధకాల మూలంగా వాళ్ళందరూ బహుధైర్యం తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైనా అడిలిపోయి వెనక్కి వెళ్ళిపోతారు, కానీ వీళ్ళందరూ ఆయన బంధకాలు చూసి వాక్యం చెప్తానికి విశేష ధైర్యం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం అందరూ చూడండి, ఒక చక్కటి మాట చెప్పాను. ఏమండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా ప్రబల బౌటకే సమకూడిని మీరు తెలుసుకొని కోరుచున్నాను. 14 అండి అయ్యా, 14, మరియు సహోదరుల వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై దేవుని వాక్యమును బోధించుటకు నిన్ను బట్టి ఎంతమంది ధైర్యం తెచ్చుకుంటారు చెప్పు? పైపచ్చి పాపం చేయడం ధైర్యం తెచ్చుకుంటాను నేను చూసి. అది తప్పుంటే చేస్తే ఇలా చేయాల ఇడిగిలాగా. ఒకడు చర్చిల్లో అన్నీ వాయిస్తారు, సినిమాలు వెళ్ళి కూర్చుంటారు. చర్చిల్లో పాటలు పాడతారు, ఇంట్లో సినిమా పాటలు వింటారు. వీళ్ళని బట్టి దేవుడికి మహిమ ఏముంటుంది?
వీళ్ళు చేసే మాటలు చేసే పనులు అన్నీ కూడా దేవుడికి వైరుధ్యమైనవి. నువ్వు ఏది చేసిన దేవుడికి మహిమ రావాలి. ఒక అమ్మాయిని అడిగాను నేను డైరెక్ట్గా, అన్యత భావించకమ్మా, నీ ఒంటి నిండా ఏంటో టాటూలు అని అడిగాను. ఓ సంఘ పెద్ద కూతురు అమ్మర్లా, ఓ సంఘంలో పెద్ద ఆయన చర్చికి పెద్దోడు. కానీ చిత్రం ఏంటంటే అన్ని స్థలాల్లో టాటూస్ ఉన్నాయి. ఇక్కడ కాలు మీద. ఎవడు చెప్పాడు? ఆఖరికి మన కుర్రాడు రెడీ చేశాడంట. అక్క తీయించేసుకోవచ్చు కదా నువ్వు అంటే, తీయించేసుకోండి. నువ్వమ్మ అట్లాగా ఉండి నా భర్త మారలేదు, నా ఇల్లు మారలేదు, ఎందుకు మారుతాడు దేవుడు? నీ క్రియలు చూస్తేనేమో దేవుడికి అసహ్యం వేసేయ్యాయే. ఎలా చేస్తాడు దేవుడు నీకు సహాయం? రెండవదిగా, యెహోవా భక్తులారా ఆయన్ని ఏం చేయండి? మీరు కీర్తించండి. ఆనార్యం ప్రభువును గౌరవించండి, ప్రభువును ఘనపరచండి, ఆయన్ని స్తుతించండి. చాలా విషయాలు ఉన్నాయి. అందుకే మనం ఇచ్చే దాని ద్వారా కూడా దేవుడికి మహిమ వస్తుంది. తెలుసా మీకు? మనం ప్రార్థించటం ద్వారా అందుకే నేను పాట పాడని అంటాను. మనం వేసుకున్న డ్రెస్ కూడా దేవుడికి మహిమ రావాలా. చాలామంది అడుగుతారు, మందు తాగొద్దు అంటారు. ఆ మందు గురించి మీకు ఎందుకండి? పిల్లలు ఎలా తిరగొద్దు అంటారు, మీకు ఎందుకు? అలా అనకుండా మీరు ఏదో వాక్యం చెప్పుకోమని. నేను చెప్పేదే వాక్యం అదే ఉంది. మరి ఇలాంటి పనులు చేయకుండా నరకాగ్నికి వెళ్తాను చెప్పమని దేవుడు చెప్పాడు. అది వద్దంటారంటే నేను అన్నీ మర్చిపోయి ఆ రెండు గుర్తుంటాయి. నేను చెప్పిన మంచి విషయాలన్నీ మర్చిపోతారు. ఏం గుర్తుంటే చెప్పండి? సినిమా చూడొద్దు అన్నాడు, వ్యభిచారం చేయొద్దు అన్నాడు, దొంగతనం చేయొద్దు అన్నాడు, తాగొద్దు అన్నాడు. ఈ మాత్రం నేను ఆ మూడే చెప్పాను గంట ప్రసంగంలో. అయ్యేందుకు నీకు గుర్తొస్తున్నాయి? నువ్వు శాపగ్రస్తుడు అవ్వకుండా ఉండాలని నేనేం చెప్తే నేను అనయన్నీ వంట పట్టించుకుంటావేంటి? నువ్వు ఆయన్ని ప్రేమిస్తే సమస్తం మేలు చేస్తాడని చెప్పి దేవుడే చెప్పాడు. నువ్వు ఆయన కీర్తించు. ఆయన కీర్తిస్తే నన్ను ఘనపరచు వారిని నేనేం చేస్తాను? ఘనపరుస్తాను. వేరెవర్ యు గో, వేరెవర్ యు స్టే, వేరెవర్ యు స్టడీ, వేరెవర్ డూయింగ్ యువర్ జాబ్. నువ్వు ఎక్కడ ఏం జాబ్ చేస్తున్నావు నిన్ను బట్టి ఏం రావాలి తెలుసా? దేవుడికి మహిమ ఉండాలి. భర్తను లేసి ఇంకొకటి తిరుగుతో ఆహా దేవునికి స్తోత్రం, ఎంత అద్భుత కార్యం చేసిందండి ఏమంటారు ఎవడన్నా? భార్యను లేచి ఇష్టవచ్చిన తిరుగుతో ఆహా ప్రైజ్ లాడ్ బ్రదర్, చేస్తే ఇలా చెయ్యాలా అంటాడు ఎవడన్నా? నువ్వు చేసే పని నీకు నీ కుటుంబానికి ఫలానా వాళ్ళు ఈమెఏంటండి ఎలా తిరుగుతుంది, ఇతనేంటండి అలా ఉన్నాడు వీడు అని నీ కుటుంబానికి అవమానం తెచ్చుకుంటున్నావు, దేవుణ్ణి అవమానపరుస్తున్నావు, శాపం కూర్చుకుంటున్నావు. తెలియట్లేదు నీకు. ఇంక దేవుడికి మహిమేదని. యెహోవా భక్తులారా ఆయన్ని కీర్తించండి. చర్చకొచ్చి నువ్వేదో చేస్తే కుదరదు. ఇక్కడ నేను కానుక వేసుకుంటున్నాను, లేకపోతే ఏదో చేస్తాను, క్రిస్మస్లకి అరటిపళ్ళు ఇస్తాను, బత్తాకాయలు ఇస్తాను, ఆ కాయలు ఇస్తాను. బాబు ఇది ఎవరన్నా చేస్తారు నాయన, కానీ నీ ద్వారా దేవునికి కీర్తి రావాలా. నీ ద్వారా ప్రభువుకి. నడి రోడ్డు మీద మందు అయితే ఎవడో దేవుని స్తుతించడు, నడి రోడ్డు చుట్టగలితే ఎవడో స్తుతించడు దేవుణ్ణి. దేవునికి అవమానకరమైన పనులు చేస్తే దేవుడికి మహిమ ఏమొస్తుంది? ఇంకా అవమానం వస్తుంది. 3వ మాట 34వ కీర్తనలో ఉంది, 9వ మాట 34:9. యెహోవా భక్తులారా అది ఆయన భయభక్తులుంచు వానికి ఏమీ కొదవలేదు. సింహం పిల్లలు లేమిగలవై ఆకలిగొనను, ఏ మేలును దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏం చెప్పండి? యెహోవా భక్తులారా ఆయన్ని ఏం చేయండి? ప్రేమించండి. లవ్ హిమ్. ఆయన శరణజొచ్చిన వారి గురించి అంటాడు కదా, యెహోవా నీ శరణజొచ్చి ఉన్నాను, నన్నెన్నడు సిగ్గు
దేవుని శరణం అని చొచ్చడం అంటే ఏంటంటే ఆయన్ని ఏం చేయటం, ఆశ్రయించటం. అది యేసయ్యను ఆశ్రయించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆశ్రయించిన తర్వాత ఆయన్ని ప్రేమించడం, ఆయన్ని ఆశ్రయించుకోకూడదు దాన్ని ప్రేమించడం కాదు నువ్వు. కాబట్టి మొట్టమొదట ఆయన్ని ప్రేమించు. ఒక వాక్యం అన్నాడు ఆ మాట, నువ్వు ప్రేమిస్తే కాపాడబడతావు. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చెయ్యను. దేవుని ప్రేమించేవాడు ఎప్పుడు గర్విష్ఠుడిగా ఉండడు, అహంభావిగా అహంకారంగా ఉండడండి, దీనుడైపోతాడు. దేవుని ప్రేమించేవాడు అన్ని రకాల దీనత్వంతో ఉంటాడండి. గర్వంతో నడవటం, గర్వంతో మాట్లాడటం, పట్టించుకోకుండా ఉండటం, ఏం జరిగిన నాకెందుకు ఎట్లాంటి ఉండడు, అలాంటి జీవితం ఉండదు వాళ్ళకి. దేవుని ప్రేమించేవాడు ఎప్పుడు ఒబీడియంట్గానే ఉంటాడు, దేవునికి మనుషులకి విధేయుడుగా ఉంటాడండి. దేవుని ప్రేమించేవాడికి లక్షణాలు అవి. అంతేగాని ఒకడికి గడికో 3 ఉంటుంది వాడికి. ఇప్పుడేమో అంత బాగా నవ్వుతాడు, ఇంకో ముఖం అంత పొల్లగా పెట్టుకుంటాడు. ఇంకేం ప్రేమించింది దేవుని ప్రేమిస్తే ఇంట్లోనూ భార్యను ప్రేమిస్తావు, భర్తను ప్రేమిస్తావు. దేవుని ప్రేమించని చెప్పుకొని ఈ లేనిపోయిన అడ్డమైన వ్యవహారాలన్నీ ఉంటే నువ్వు దేవుని ప్రేమించింది ఏముంటుంది? కొంతమందికి ఎంత గర్వం అనండి, నీతో నాకు లెక్కలేదో, నేను ఇలా చిటికి ఎత్తే లేదా ఇలాగంటే ఏటువంటి చేయనిది. కొంతమందికి వల్లమాలిన గర్విష్ఠులు. గర్వం ఎప్పుడు మనిషి జీవితం మంచిది కాదు. ఎంతన్నా ఒదుగుంటాం మంచిది, ఎంతన్నా తగ్గించుకోవటం అనేది చాలా మంచిదండి. దేవుడు ఎంత దీనుడు అండి. విధేయతకు ఒక అర్థం అంటూ చెప్తే ఆయనే చెప్పాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఆయన అంత దీనుడు అవ్వలేదు. అందుకని క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. జరిగిపోయి అన్నీ గుర్తెట్టుకుని గొలుగుతూ ఉంటారు కొంతమంది. పలానప్పుడే అప్పుడు అంటే ఏమొస్తాయి అన్నీ మళ్ళీ వెనక వస్తాయి, 10 రూపాయలు వస్తాయా, పలానప్పుడు పలానా రోజున ఎందుకు అది అంతానని. సైతాను బుద్ధి ఏడు తెలుసా మీకు? నువ్వు మరిచిపోని సంగతులన్నీ గుర్తు చేయటం. సాతానికి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి, నువ్వు మంచిదాను కాదని చెప్తాడు. రెండోది, నువ్వు మంచిగా ఉండలేవని చెప్తాడు. నువ్వు గతించని అన్నీ ఎత్తుతాడు మళ్ళా. అందుకే కొంచెంసార్లు చూడండి ఇంట్లో అప్పుడప్పుడు గొడవలు అవుతుంటాయి కొంతమందికి. అంటే మనం దెబ్బలాడుకోం కానీ వేరే వాళ్ళు, మన చర్చ వాళ్ళు దెబ్బలాడుకోరు. కానీ ఆ దెబ్బలాడుకున్నప్పుడు ఏం చెప్పుకుంటారంటే వాళ్ళు, అయ్యో పలానప్పుడు అని. అవునప్పుడు ఇప్పుడు కూడా చేస్తున్నావు ఏంటి? చేసిన తప్పుకు పశ్చాత్తాపడి క్షమించమని అడిగిన తర్వాత, యేసయ్యను ఆశ్రయించిన తర్వాత మర్చిపో. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అది కానీ పదే అవన్నీ తలంచుకుని ఉంటే నువ్వు ఇంక మొత్తం ఎందుకు బంద్ చేయవు. కొంతమంది అన్నీ తలంచుకుని అలా కుములు ఉంటారు. ఏంటని దాని గురించి ఉన్నదాని ముందు చూడు. అయిపోయింది, అంత అయిపోయింది అంతే. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చేసాం, ప్రభు దగ్గరికి వచ్చాం. ఇప్పుడు యేసయ్యా నువ్వే నాకు ఆశ్రయం అనుకున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా బతకటం నేర్చుకో. కాబట్టి యెహోవా భక్తులారా ఆయన్ని ఏం చేయండి? ప్రేమించండి. రెండోది, యెహోవా భక్తులారా ఆయన్ని కీర్తించండి. మూడోది, యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచండి. నువ్వు ఆయన ప్రేమించవచ్చు, ఆయన కీర్తించవచ్చు, కానీ నీకు భయభక్తులు లేకపోవచ్చు. కొంతమంది దేవుడు అంటే ఏ భయం ఉండదు తెలుసా? వాళ్ళ ఇష్టం. చర్చికి రావాలంటే ఎప్పుడో వస్తారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి మెలకు వచ్చినప్పుడు ఇస్తారు, వాళ్ళు అనుకున్నప్పుడు ప్రార్థన చేస్తారు, అనుకున్నప్పుడు బైబిల్ ఓపెన్ చేస్తారు. ఇంకా వాళ్ళ ఇష్టం. తినాలంటే తింటారు, పడుకోవాలంటే పడుకుంటే, ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు. దేవుడి విషయం పెద్ద భయభక్తులు ఏముండవు. నువ్వు భక్తుడు అయితే ఆయన భయభక్తులు ఉంచాలి. అంటే అర్థం తెలుసా? టైం అవుతుంది, ఇది నేను చేయవలసిన పని, ఇది నాది. దేవుని పని టైం అయ్యింది, ఈ పని నేను చేయాలి, ఇది నా బాధ్యత. ఇది ఎవరు వచ్చి రాకపోతే నాకు అవసరం లేదు, నా కుటుంబ బాధ్యత ఇది. కొంతమంది దేవుడనే పేరు తప్ప దేవుని ఎందుకు భయభక్తులు ఏమి ఉండవండి. అసలు దేవుడు అంటే అసలు భయమే లేదు.
భయం ఉంటే నువ్వు ఎందుకు వాక్యం చదవు, ఎందుకు ప్రార్థన చేయవు, ఎందుకు దేవుని పని చెయ్యవు? భయం ఉంటే మనుషుల మీద భయం కాబట్టి నీ ఉద్యోగంలో పరిగెట్టుకుంటూ పారిపోతావు అక్కడికి. ఎందుకంటే భయం లేదు, పీకెత్తారు అక్కడ. మరి దేవుడి మీద నీకు అదే భయం ఉందా? నీకు ఆ భయంతో జీవించిన జీవితం ఉందా? కాబట్టి యెహోవా భక్తులారా ఆయన ప్రేమించు, మంచిది. యెహోవా విశ్వాసాలను కాపాడును, గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చెయ్యును. నువ్వు విశ్వాసం అయితే నేను కాపాడుతాడు దేవుడు. గర్వంగా ఎప్పుడు ఉండకు. ఆయన తగ్గింపు, ఆయన దీనత్వం నేర్చుకో. రెండవది, యెహోవా భక్తులారా ఆయన్ని ఏం చేయండి? కీర్తించండి. ఆయన నామాన్ని ఎంత ఘనపరచాలో అంత ఘనపరచు. నిన్ను బట్టి దేవునికి మహిమ రావాలా, దేవునికి కీర్తి రావాలా. ఎవరు ఏమనుకోనవ్వండి. నా రాత్రి ఒక ఆయన ఫోన్ చేశాడు, ఇలా పార్టీ మీరు ప్రార్థన అయిపోయినా చూచండి అలాగా అంటారు. ఎక్కడికి? అక్కడ మీరేం తాగొద్దులేండి, భోజనం చేద్దరు కానీ అంట. నేను తాగినా తాగకపోయినా భోజనం చేయటానికి వచ్చానంటే అక్కడ దేవుని నామం ఏమైపోద్ది? అదేంటండి మంచి మేకలు కోసుకుంటున్నాం అన్నాడు ఒక ఆయన, మంచి మంచి మటన్ ముక్కలు. అలా భోజనం పెట్టే పాడు చేశాడు యెహోషాపాతుని ఆహాబు. చాలామంది ఏమనుకుంటుంటారంటే ఏం పర్లేదులే. కొంతమంది భోజనం రమ్మంటే వెనక ముందు చూడరు, రమ్మన్నారు కదా వెళ్ళిపోటరే అని. కానీ అక్కడ దేవుడికి మహిమ వచ్చేదేనా అది అని చూడరు. దేవుడికి మహిమ లేని భోజనమైనా మీరు భోజనము చేసినను పానము చేసినను ఏం చేసినా దేవుని మహిమ కొరకు చెయ్యండి. నువ్వు అందుకే చదువుకోవాలి. పిల్లల్ని ఎందుకు చదవమంటున్నాను తెలుసా? ఐఏఎస్ ఐపీఎస్ మన పిల్లలు అవ్వాలని ఎందుకంటే తెలుసా? ఆ స్థాయికి వెళ్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తే జనులందరూ చూసి అబ్బా ఇంత పేదరికంలో ఇంత కష్టపడ్డావమ్మా. కొంతమంది 10th క్లాస్లో ఆపేసి ఇంకా అంతే ఏదో పని చేసుకుంటారు అనుకుంటారు, సిగ్గులేనులు. దేవుడికి మహిమే ఉంటుందిరా నాయన, నీకు కష్టపడు. అందుకే చర్చిలో ఉన్న పిల్లల్ని తక్కువ ఉంటే ఒప్పుకోను అసలు. చదవండి, కష్టపడండి, ఒక స్థాయికి వచ్చే వరకు కష్టపడండి. తిండన్నమ్మా అని కొంతమంది నేను చెప్తున్నాను, ప్రతి తల్లిదండ్రులకి తిండి కంట్రోల్ చేసి వాళ్ళని కష్టపెట్టడం నేర్పించండి. కొంతమంది అర్ధరాత్రులు లేపు మరీ తింటారు, వీళ్ళకే పేవనట్టు. తిను పర్లేదు, 2 ముక్కలు వేసుకో, 4 ముక్కలు వేసుకో. అరగనప్పుడు ముక్కలు ఏంటి నాకు అర్థం కాదు. అరగని టైంలో దేవుడికి మహిమ ఏంటి? కాబట్టి పిల్లలకి మీ పిల్లలు ఎప్పుడూ కూడా, అందుకే నేను అసలు నా పిల్లల్ని పెంచాలని ఆశ ఉంది. నాకు స్థలం లేదు కానీ పెంచుతాను. ఒక స్థలం కొందామని చూస్తున్నాను. నాకుండే 2 పిల్లలే కానీ చాలామంది పిల్లల్ని పెంచాలని ఆశ ఉంది నాకు. ఎందుకు తెలుసా? వాళ్ళ లాంగ్వేజ్లో గొప్పవాళ్ళు అవ్వాలా, చదువుల్లో గొప్పవాళ్ళు అవ్వాలా. దేనికోసం తెలుసా మీకు? వీళ్ళు ఆ రీతికి ఎదగటం ద్వారా దేవుడికి ఏమొస్తుంది చెప్పండి? మహిమ. నన్ను చూసిన వాళ్ళు అందరూ అంటుంటారు, బా ఏటి ఈ పల్లెటూరులో వచ్చారా మీరు అని. అది నా జీవితం. కానీ మనల్ని బట్టి దేవునికి ఏం రావాలి చెప్పండి? మహిమ రావాలి. కీర్తించండి, ఆయన కీర్తించండి. మీ పిల్లలకి అదే చెప్పండి, అరే నాన్న అమ్మా నీ వలన దేవునికి మహిమ వస్తుందిరా. నువ్వు ఏం చేస్తావో దానికి దేవుడికి మహిమ రావాలి. అది చెయ్యి, గుర్తుపెట్టుకో. దానికోసం కొంచెం స్ట్రెయిన్ అవ్వు. అంతేగాని మన ఇద్దరం కలిసి చెయ్యి వేసుకుని పడుకుందాం అనుకోకండి. కొంతమంది లేవరా, లేచి వాళ్ళు ఎవరెవరలో. దేవుని కీర్తించండి. 3 ఏం చేయండి? యెహోవా భక్తులారా ఆయన ఏముంచండి? భయభక్తులు ఉంచండి. దేవుని సన్నిధిలో నీ ఎంత భయము భక్తి ఉండాలంటే నీకు, ఆ అమ్మాయి చాలా భక్తిపరాలు సార్. కొర్నేలి అని భక్తిపరుడు కైసరియలో ఉండెను, 100 మందికి అధికారి, కానీ భక్తిపరుడు. దేవుడే సాక్ష్యం చెప్పాడు ఆయన గురించి. నీ భక్తి ఎంతవరకు చెప్పు. నిన్ను చూసిన వాళ్ళు ఎవరన్నా వీధిలో వాళ్ళు చాలా భక్తి గల అమ్మాయి సార్. ఆ అమ్మాయి
ఆ కుటుంబమే దేవుని యందు భయభక్తులు కలిగి చెప్తారా? చూసి ప్రతి వాళ్ళు ఆశ్రయించుకొని ఎందుకు వచ్చిందండి బాబా వాళ్ళ పేరు అనే రీతిగా ఉన్నారా? నిన్ను చూసిన ప్రతి వ్యక్తి నీ చదువును, నీ క్రియలను, నీ పద్ధతులను చూసి దేవునికి ఏం రావాలి? మహిమ వచ్చే రీతిగా. ఎక్కడికంటే వెళ్ళు. ఊర్లో ఉంటే ఒక బ్రతుకు, బయటకు వెళ్తే ఇంకో బ్రతుకొద్దు. అలాంటి భయభక్తులతో ముందుకు వెళ్దాం. దేవుని నిజమైన భక్తి జీవితంలో వర్ధిల్దాం. భక్తి అనేది చాలా ముఖ్యం. ఎందుకు ఈ మాట చెప్పాను సార్? భక్తుడు ఎప్పుడూ కూడా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. భక్తి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. వాక్యంలోనే చెప్పాడు, ఎన్నో చోట్ల చెప్పాడండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? భక్తి ఇప్పుడు రాబో జీవితానికి చాలా ముఖ్యమైనది. దైవ భక్తి, ఇది గుర్తుపెట్టుకోండి. భక్తి అనేది ఎప్పుడైతే నీకు ఉంటుందో నీవు ఎప్పటికైనా దీవించబడతావు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి పిల్ల కూడా పాపం చేసిన మరుక్షణమందు నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. నువ్వు ఎవరికి ఉపయోగపడవు. కానీ అదే క్షణంలో నువ్వు భక్తిని కానీ కొనసాగించుకో, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. దైవభక్తి ఎప్పుడైనా గొప్ప లాభసాధనం. చూడండి, తిమోతి పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. తిమోతి పత్రిక 1వ పత్రిక 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవభక్తి ఏటమ్మా? మీరు ఈ పత్రిక చదివితే ఏమండి, తిమోతికి ఆ మాటే చెప్తాడు. భక్తి 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 ఎన్నిసార్లు చెప్పాడు తెలుసా మీకు? చూడండి, లేకపోతే అదే తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. 3:16 చూడండి. నిరాక్షేపముగా అద్దెగది దైవ భక్తిని గూర్చిన, చూసారా ఏమని చెప్పండి? దైవభక్తి. 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. చదువు నాయన. దైవభక్తి, మళ్ళా భక్తి అంటాడు. ఏ భక్తి? దైవభక్తి. ఎంత మంచి మాట అండి. మాట ఎన్నో మీరు ఈ అధ్యాయం ఇదంతా చదివితే భక్తి భక్తి. 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. భక్తి కనబరుచుటకు, అది విషయం. ఏం కనబరుచుటకు చెప్పండి? భక్తి భక్తి కనబరుచుటకు అనే మాట ఇంకా చాలా చోట్ల చెప్పాడు. 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ. ఏ భక్తికి చెప్పండి? దైవ భక్తి. 2వ అధ్యాయము దయచేసి 10వ వచనం చూడండి. దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా. ఈ తిమోతి పత్రిక మీరు చదివితే ఎక్కువ దేని గురించి చెప్పండి? భక్తి. నేను అడుగుతున్న ఒక్క ప్రశ్న ఏంటంటే, నువ్వు నిజంగా దేవుని భక్తిపరుడువేనా? అయితే దేవుడు నీకు సింహం పిల్లలేము గలవై ఆకలిగొనున కానీ నీకు ఏ మేలు కొదువ చేయడు. ఏం కొదువ చేయడండి. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమించి మనకి ఇచ్చిన వాక్యము మన భక్తి జీవితానికి అనుయోగం. ముందు భక్తి నేర్చుకోండి, భక్తి నేర్పించండి. యెహోవా భక్తులారా, యెహోవా భక్తుల. ఎన్నో చోట్ల నేను మూడే చెప్పాను, చాలా చోట్ల ఉన్నాడు. నేను అడుగుతున్న ఒకే ప్రశ్న ఏంటంటే, నువ్వు నీ ఇంటి వారితో పాటు దైవభక్తికి అనుకూలం. భక్తి అంటే చర్చికి వెళ్ళి రావటం కాదు. చర్చికి వెళ్ళి సాయంకాలం తాగేస్తాడు, చర్చికి వెళ్ళి సినిమాలకి వెళ్తాడు, చర్చికి వెళ్ళి అడవైన పనులు చేస్తాడు, మందిరానికి వెళ్ళి వచ్చి మళ్ళీ అంతే, మళ్ళీ మామూలే. ఇది కాదు భక్తి అంటే. నువ్వు ప్రతి క్షణమందు దేవుడు నన్ను చూస్తున్నాడు, నువ్వు ఏం చేస్తున్నా ఒక భక్తి పరురాలు. ఆ అమ్మాయి ద్వారా నేను మా జీవితాలు వెలిగించబడ్డాయి అని చెప్పే సాక్ష్యమును సంపాదించాను. దేవునికి అనుగుణ్యమైన భక్తిని అలవర్చుకోకపోవటం అది నీ జీవితానికి నష్టమే తప్పిస్తే మేలు కాదు.
కాబట్టి నువ్వు ఏదన్నా కోల్పో, కానీ భక్తిని మాత్రం నిలబెట్టుకో. దేవుడు ఆ కృపాభాగ్యం మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూయండి, మోకరించండి, కళ్ళు మూయండి. యేసయ్యా, నేను పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తిని ఆశ్రయించలేని వ్యక్తిగా ఉన్నానేమో నాయనా. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండన్నావు. పైకి భక్తి కలిగి నటిస్తూ ఉన్నాను. వాక్యం కానీ ప్రార్థన కానీ లేదు నాకు. నా ఆలోచనలే పాపతలం. అందరూ మోకరించండి, ప్రార్థన చేయండి. నీకు నిజంగా భక్తి ఉందా? నిజంగా దేవుని యందు నువ్వు నిజం భక్తిపరురాలువేనా? భక్తిపరుడువేనా? భక్తి నిజంగా నీకు ఉందా? నువ్వు నటిస్తున్నావు. జాగ్రత్త. నీ నటనా జీవితం ఒకప్పుడు బయటపడిపోద్ది. భక్తి కలిగి ఉన్నావు తప్పిస్తే నీ జీవితంలో నిజంగా శక్తి లేని భక్తి ఏమో చూసుకో. ఓ తిమోతి, దైవ భక్తి సంబంధమైన సాధన ఇప్పుడు విషయం, రాబోయే విషయం, అదన్ని విషయంలో ప్రయోజనకరమైంది. సహోదరి సహోదరులారా, నిజంగా నీ కుటుంబానికి భక్తి నేర్పిస్తున్నావా? ఏమి నేర్పిస్తున్నావు? నీ బిడ్డలకి ఏమి నేర్పించావు? నీ తోటి విశ్వాసికి నువ్వు భక్తి నేర్పించావా? లేదా నీకు పరిచయమైన వ్యక్తులకు ఏమి నేర్పించావు? పాపమా భక్తా? ఏమి నేర్పిస్తున్నావు? మన స్నేహితుల దగ్గర మన భక్తి జీవితం ఎలాగుంది? ఒక మాట ప్రార్థన చేయండి ఎవరు మట్టుకు వారు. అయ్యో ప్రభువా, నా బిడ్డలకు నేను భక్తి నేర్పించలేకపోతూ ఉన్నాను. నా కుటుంబానికి భక్తి జీవితం నేర్పించలేకపోతున్నాను. యేసయ్యా, భక్తి జీవితంలో నాకు ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదు. సోమరి వ్యక్తి నేను. వ్యక్తిగత ప్రార్థన లేదు, సహవాసం ప్రార్థన లేదు నాయన. పైకి భక్తిగా నటిస్తున్నాను. భక్తి ఉంటే కుటుంబ ప్రార్థన ఎందుకు చేయవు? భక్తి ఉంటే నువ్వు వాక్యాన్ని ఎందుకు చదవవు? సువార్త ఎందుకు చేయవు? భక్తి అని చెప్పుకొని భక్తిహీనమైన పనులన్నీ చేస్తావు. నువ్వా భక్తిపరుడు? భక్తిహీనుడు కాదు. ఒక భక్తిహీనరాలుగా ఉన్నాము. జాగ్రత్త, చూసుకో. ఏనాడు ప్రభువా నేను ప్రార్థన చేయలేని వ్యక్తిగానే ఉన్నాను. నా సమయం అంతా వ్యర్థమైన దగ్గర గడుపుతున్నానేమో. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు వేణు ప్రభువా, ఈ లోకంలో నిజంగా నీ యందు భక్తి కలిగి ఉన్నవాళ్ళు ఏనాడు సిగ్గుపడలేదు తండ్రి. యెహోవా భక్తులారా ఆయన్ని ప్రేమించండి అన్నాడు భక్తుడు. యెహోవా భక్తులారా ఆయన కీర్తించండి. యెహోవా భక్తులారా ఆయన భయభక్తులు కలిగి ఉండమన్నావు. నిజమే, కొన్నిసార్లు భక్తి అని చెప్పుకుంటాం, భక్తి పనులు అని చెప్పుకుంటాం, నువ్వంటే భయము లేకుండా జీవిస్తాం. మా క్రియలు బట్టి నీకు ఏమాత్రము మహిమ రాకుండా అవమానం వచ్చే రీతిగా బ్రతుకుతాం తండ్రి. క్షమించు. విన్న వాక్యాన్ని వారి హృదయాల్లో ఫలింపజేయండి. భక్తి జీవితంలో ఏ రకంగా మేము జీవించాలని నేర్పించండి. ప్రతి వారిని సంధించి దర్శించండి. మా ద్వారా అనేక మంది భక్తి జీవితం నిలబడడానికి పాపములో శాపంలో కొట్టుకుని వెళ్తూ నరకాగ్నికి వెళ్తున్న వాళ్ళు నిజమైన భక్తులు రావడం కృపమ్మని యేసయ్య ఉన్నత నామములో స్తుతించి గణపరిచి ఆరాధించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన. అందరూ లేచి నిలబడదాం. ఏది